తెలంగాణలోని రైతు భరోసా లబ్ధిదారులకి షాక్. పంట సాగు చేయని భూములను శాటిలైట్ సర్వే ఆధారంగా గుర్తిస్తూ ఉంది ప్రభుత్వం. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 10% సాగు భూముల్లో పంటలు వేయలేదని నివేదిక వచ్చింది. సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేయనున్నారు. శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధుల జమలో ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు జమ అంటూ ప్రచారం జరిగింది. పంట సాగు చేస్తున్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వానికి అందిన శాటిలైట్ సర్వే రిపోర్టు ప్రకారం ఇప్పటి వరకు కూడా 10% భూముల్లో కూడా పంట సాగు అవ్వటం లేదని గుర్తించింది. అందుకనే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వటంలో కూడా కొంత లేట్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా జమ చేయనున్నట్లుగా ప్రభుత్వం ద్వారా తెలుస్తూ ఉంది. కాకపోతే ఎవరైతే పంటను సాగు చేయటం లేదో వారికి మాత్రం ఈ రైతు భరోసా అందనున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పటికే కూడా రైతు భరోసా ఎప్పుడు జమ అవుతుందో తమ ఖాతాల్లో అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. అయితే దీంట్లో కొంతమంది రైతులకు ఈ పథకం వర్తించకుండా ఉండేటట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే గతంలో రైతు బంధు కింద 5,000 వేశారు, సంవత్సరానికి 10,000 రైతు బంధు వేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పెంచి సంవత్సరానికి 12,000 వేస్తా ఉంది. సో దీనికి సంబంధించి 6 నెలలకు ఒకసారి 6,000 వేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 2వ వారంలో ఈ రైతు భరోసా పడనుంది. సో అందరికీ కూడా ఈ రైతు భరోసా పడనుంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు, కీలక మార్పులు కూడా చేయబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏవైతే ఈ శాటిలైట్ చిత్రాలను అనుసరించి ఏదైతే మొత్తం కూడా ఎంతమంది అసలు రైతులు పంట పొలాలను సాగు చేస్తా ఉన్నారు, ఎంతమంది పంటలు వేస్తా ఉన్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూములకు కూడా రైతు బంధు పడుతున్న వారు ఎంతమంది ఉన్నారు, మొత్తం డాటా కూడా తీసుకొని ఇప్పటికే అన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా అన్ని గమనిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పూర్తి నివేదిక వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ నివేదిక ప్రకారం దాదాపు ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఏదైతే చెరువులకు రైతు బంధు ఇచ్చారు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు, అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. అలాగే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఇవి కావచ్చు, అన్నిటికి కూడా ప్రతి ఒక్క ల్యాండ్ కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితుల్లోనే ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ పంట సాగు ఎవరు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా వర్తించేలాగా మొత్తం కూడా డీటెయిల్స్ తెప్పించుకున్నారు. ఎక్కడా కూడా ఏదైతే గతంలో ఏదైతే రైతు భూమి ఉందో, దానికి సంబంధించి వ్యవసాయ భూమి ఉందో దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్ గా వెంచర్లుగా మారుస్తే మాత్రం ఇప్పుడు ఆ రైతు భరోసా అనేది రాదు. సో చాలా మార్గదర్శకాలు చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం గత 4 ఏళ్లుగా ఎవరైతే భూమిని సాగు చేయరో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అనేది రాదు. దాంతో పాటు రియల్ ఎస్టేట్ సంబంధించిన భూమి కానీ, సో ముఖ్యంగా ఏదైతే ఆసుపత్రులకు సంబంధించిన భూములు కానీ, విద్యా సంస్థలకు సంబంధించిన భూములు కానీ, సో ఎక్కడ కూడా పంట వేయకపోయినా, అంటే ముఖ్యంగా రైతు సంబంధించిన భూమి అయినా సరే ఖాళీగా ఉంటే వదిలేస్తే ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పర్టికులర్ గా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంగా ఉందో ఆ సమయంలో కూడా అంటే ఆల్రెడీ కూడా కోట్లు ఉన్న వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. సరిగ్గా కూడా ఈ పథకం చేరాల్సిన వాళ్ళకి సరిగ్గా చేరటం లేదు, కొంతమందికి లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పి అప్పట్లోనే కాంగ్రెస్ కామెంట్స్ చేయడం జరిగింది. అందుకని ఈసారి రైతు భరోసా విషయంలో కూడా ముందుగానే కౌలు రైతులకంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే కనుక అంటే 100% ఎవరికైతే నిజంగా కూడా ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేరే విధంగా ఇటువంటి సంస్కరణలు చేపడుతుందని చూడాలా? డెఫినెట్ గా. అంటే గతంలో అందరికీ రైతు బంధు పడ్డది, దాదాపు మంత్రులకు కూడా రైతు బంధు పడ్డ దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని తగ్గించారు. సో కొంతకాలంగా కూడా చాలా మందికి పడట్లేదు. దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది. గతంలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అది 100 ఎకరాలు భూమి, అది వ్యవసాయ భూమా ఇంకో భూమా సో అని చూడకుండా కూడా అందరికి, ఉదాహరణ తీసుకుంటే మల్లారెడ్డికి కోట్ల సంఖ్యలో పడింది. సో ఇట్లా రైతు బంధు. సో అలాంటి తప్పులు జరగకుండా ఇప్పుడు కేవలం రైతులకు మాత్రమే, నిజంగా అర్హులైన రైతులకు మాత్రమే వేస్తా ఉంది. దానికి సంబంధించి పూర్తిగా మొత్తం కూడా డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం
ఏదైతే ఈ రైతులకు సంబంధించి అలాగే ఎవరైతే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారో ఆ కూలి పని చేసే వాళ్ళకు కూడా అంటే భూమి లేకపోయినప్పటికీ కూడా కూలి పని చేసే వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా ఇవ్వాలనేది నిర్ణయించారు. దాంతో పాటు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతులకు ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం కూడా గతంలో చేసినటువంటి తప్పులు ఎక్కడ కూడా చేయకుండా ప్రస్తుతం మొత్తం కూడా పకడ్బందీగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా శాటిలైట్ చిత్రాల్లో చూస్తూ శాటిలైట్ లో ఏదైతే శాటిలైట్ దృశ్యాలను ఆధారంగా అక్కడ పంట వేసారా వేయలేదా అని అన్ని తీసుకొని దాని ఆధారంగానే ఈ రైతు భరోసా వేయబోతున్నారు. అది ఫిబ్రవరి 2వ వారంలో పక్కా రైతు భరోసా వేయబోతున్నారని కూడా అధికారికంగా అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే దాదాపు ప్రస్తుతం ఎంతమందికి ఈ రైతు భరోసా కట్ అవుతుందంటే దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల మందికి అయితే ఈ రైతు భరోసా అనేది కట్ అవుతుంది. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏదైతే ఈ సంక్రాంతి తర్వాత మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి అన్నారు. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయినటువంటి కొంతమంది పాస్బుక్లు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. కొంతమంది ఏదైతే ఈ పాస్బుక్ లో అప్డేట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా భరోసా వచ్చే అవకాశాలు వాళ్ళు కూడా మళ్ళీ అప్డేట్ చేసుకోవాలంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కొంతమంది రైతులకైతే ఇప్పుడు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల మందికి ఈ రైతు భరోసా అనేది కట్ అవ్వబోతుంది. ముఖ్యంగా రైతులకి జెన్యూన్ రైతులకి ఎవరైతే ఆ పంట సాగు చేస్తారో వాళ్ళకే రైతు బంధు పడేలాగా ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక రైతు భరోసా అందించడంలో కూడా కరెక్ట్గా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ అమౌంట్ జమ అయ్యేలాగా రైతు భరోసా అందేలాగా కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే శాటిలైట్ చిత్రాల ఆధారంగా సర్వే చేసి ఎవరెవరైతే అర్హులో వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇక ఇందులో భాగంగా గతంలో ఎవరైతే ఈ పథకాన్ని పొందారో అంటే రైతు బంధు రూపంలో గత ప్రభుత్వంలో పొందారో ఆ జాబితాతో కన్సిడర్ చేస్తే ఒక 7 లక్షల నుంచి 8 లక్షల మంది రైతులు మొత్తం కూడా ఈ జాబితా నుంచి తొలగిపోయినట్లుగా తెలుస్తుంది.